సభ్యులు. హలో 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 వడ్డీ సత్యనారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా చక్కగా ఎవరు ఏమిటి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి పేరు ఏమిటి అందరూ చక్కగా పలకరించుకోవాలని ఈ కార్యక్రమానికి ఒక ముందు పూజా కార్యక్రమం, ఆ తర్వాత పరిచయ కార్యక్రమం, ఆ తర్వాత గురువులను ఆహ్వానించే కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఏర్పాట్లలో సహకరించవలసిందిగా కోరుచున్నారు. మరి ఆ విధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికి ఎంతో వ్యయ ప్రయాసంతో మన మిత్రులందరూ కూడా ఈ మన క్లాస్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కార్యక్రమాల్లో నిమగ్నమై తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనే దాన్ని తెలుసుకొని వారి అడ్రస్లు సేకరించి ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం కూడా సేకరించి ఒక గ్రూప్గా ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేదానికి ప్రతి ఒక్కరు కూడా వారి సహకారం అందించడం జరిగిందనమాట. ఆ విధంగా మనం ఈరోజు ఇక్కడ మీట్ అవుతున్నామంటే ప్రతి ఒక్కరి కృషి ఉందన్నమాట ఇందులో. మరి ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మనం ఒక 5 minutesలో పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేద్దాం. తదుపరి సభను మనందరం కూడా
గెస్టులతోటి అలంకరణ గావించబడి సభను వందే మాతరం గీతాలాపనతోటి సభను స్టార్ట్ చేసుకొని తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చిన గురువులను గౌరవించుకొని వారిని సభ మీదకు ఆహ్వానించి వారి యొక్క బ్లెస్సింగ్స్ మనందరం కూడా పొందే విధంగా వారి యొక్క మెసేజ్ని మనం అందుకుంటాం అన్నమాట. మరి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి తర్వాత విద్యార్థులందరికీ కూడా అదే మన క్లాస్మేట్స్ అందరూ కూడా వారి యొక్క అనుభవాలు మనం చదువుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ అనుబంధాలు, ఆ గుర్తులు, ఆ ఆప్యాయతలు, ఆ జోక్స్ వేసే విధానం, మనం చదువుకున్నప్పుడు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు మనుషులు చూసినప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాటితోటి అవి ఈవినింగ్ చెప్తున్నాం, బట్ పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఏమేమి వృత్తిలో మనం నిమగ్నమై పనిచేస్తున్నాం అనేది పరిచయం చేసుకుందాం అన్నమాట. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అందరి లంచ్ బిఫోర్ వచ్చేసి గురువులను అవార్డ్స్ తోటి మెమెంటోస్ తోటి సత్కారం చేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి లంచ్, ఆ నెక్స్ట్ వచ్చేసి అందరికి కూడా క్లాస్మేట్స్ అందరికి కూడా మెమెంటోస్ తోటి సత్కారం ఉంటుంది. చివరిలో గ్రూప్ ఫోటోలు అవన్నీ ఉంటాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ తోటి కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పూజా సామాగ్రి కూడా వచ్చింది. అందరూ కూడా వెల్కమ్ టు శ్రీనివాస్. అందరూ శ్రీనివాస్ని రిసీవ్ చేసుకోండి. వద్దు శ్రీనివాస్, యు ఆర్ గ్రేట్. రిసీవ్ చేసుకుంటారు శ్రీనివాస్. ఆ సామాగ్రి పైకి పసం ముద్ద కనబడుతుంది. కెమెరా
కెమెరా అవుతుంది. కొంచెం వెనక్కి బంగాళబాబు కొంచెం వెనక్కి అందరూ వర్షం నుంచి తీసేసుకోండి.
చేసుకోండి. మీ గోత్ర పక్కన చెప్పుకొని పేరు చెప్పుకోవాలి. ఎవరి గోత్ర పక్కన పేరు చెప్పుకోండి. ఒక నిమిషం గోత్ర పేరు చెప్పుకోండి. మమ మిత్ర సమ్మేళన సమయేషు మమ నిర విద్వార మమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ ఇష్టదేవత వేదగాయత్రి వాసవి కన్యక పరమేశ్వరి మాత విద్యానుగ్రహ ఫల సిద్ధ్యర్థం మమ వైవాహిక దాంపత్య పుత్ర పౌత్ర అభికల్ప అధికార యోగ్యత ప్రాప్తి అర్థం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్య ఆయన వెనకెళ్ళాలన్నా సార్ ఒక్కడే ఆగండి ఆగండి సార్ కొట్టిన వాళ్ళు వెనకెళ్ళండి సార్.
ఆశీనులైతే అక్షరం వేసి అందరూ కూడా తమ సైకిల్ ఆశీనులయ్యి స్వీట్ హాజరు పాదం పాలు తీసుకోండి ఎందుకండి అందరూ కూడా స్వీట్ హాజరు పాదం పాలు తీసుకోవాలి రమేష్ అందరూ కూడా పాదం పాలను స్వీట్ హాజరు పంచుతాం.
కూడా తాగురా, నాది కూడా తాగురా నేను. ఏదిరా మొన్న మీ అమ్మాయి కనబడింది. శ్రీ రామకృష్ణారెడ్డి ఎస్కే అమ్మాన్ వచ్చినట్లేడు మాట్లాడుతున్నాయి. శ్రీకాంత్ తెలంగాణ నుంచి వచ్చున్నారు. సుబ్బారావు గట్టుపల్లి శ్రీలక్ష్మి పొలమల నుంచి వచ్చున్నారు. జయశ్రీ హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. స్వాగతం. అరవపల్లి అనంతలక్ష్మి వచ్చారా? రాలేదు. శాంతకుమారి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి వేదిక ముందు. జాస్తి సాంబశివరావు గారు వచ్చారు. కమ్మ సుబ్బారావు, టీవీఎస్ పద్మ, మన గురువులు పిచ్చి శర్మ గారు వచ్చున్నారు. అడుగుల రామయాచార్య గారు వచ్చున్నారు. తిరుపతి మేడం గారు వచ్చున్నారు. శ్రీమతి రామయ్య గారు మేడం గారు వచ్చున్నారు. వచ్చిన మిత్రులు స్నాక్స్ తీసుకొని వారి వారి ఆసనాల్లో కూర్చుంటే మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఒక 5 నిమిషాల్లో ఎవరి ప్లేస్లో కూర్చోవాలి. మన కోసం గురువులు వచ్చున్నారు. మనం ఎక్కువసేపు మనం ఎదురు చూడకూడదు. మొత్తం రమేష్ సార్ పైకి రావు. రమేష్ సార్ పైకి రావు. సార్ రావు. ఏమండి ఇప్పటికే కాలాభిపోయింది. మరి సభ స్టార్ట్ చేసుకుందామంటే స్టార్ట్ చేద్దాం. మీరంతా రెడీనా? రమేష్ ఒకసారి పైకి రానన్నా. రమేష్ వెంకటేశ్వర్లు, పుత్తూరు రమేష్, జ్యోతి అందరూ రెడీగా ఉండాలి. మోహిని ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పిలుస్తాను. వారు వచ్చి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమానికి మన మిత్రులు, మన క్లాస్మేట్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నటువంటి మన క్లాస్మేట్ ఘంటసాల బంగారు బాబుని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు పట్టాలి. పుత్తూరు రమేష్ వీరికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. సికన్నా అందరూ కూర్చోవాలి. తరువాత ఉత్తమ ఉపాధ్యాయులు, కవి, జ్ఞానానికి పెండించి అయిన మన గురువు గారు అడుగుల రామయ్య గారిని వేదికపైకి మన బ్యాచ్ విద్యార్థులందరూ కూడా సగౌరవంగా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి ఎక్కల మోహిని వేదిక మీదకి వచ్చి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. సరిపోతుంది బాగానే ఉంది. తరువాత గణితమును అగణితముగా బోధించి లెక్కలను సులభ పద్ధతిలో బోధించిన రామానుజన్ వారసులు ఉన్నటువంటి ప్రస్తుత మన లెక్క మంత్రాన్ని వేదికలోకి రావాల్సిందిగా వీరికి మీ కాలేజ్
ఈ కామేశ్వరి లెక్క రాశారు. ఎవరు చూస్తారు రావాలి. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు మృదు భాషి అయిన నిర్మల్ గారి మన క్లాస్మేట్ దాత రాజకీయ నాయకులు ప్రజా సేవకులు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. రైట్ అలా కాదు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గురువులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమం ప్రార్థనతోటి జి శ్రీధరమ్మ మీరు రండి రమేష్ ఎదురుకు వచ్చేయమని బాగుంటుంది పక్కన ఒక్క నిమిషం అంతా ఒకేసారి మధు వేదిక మీదకి రావాలి. మధు వేదిక మీదకి రావాలి. జి శ్రీధరమ్మ ఓకే థ్యాంక్ యూ సార్. మధు వేదిక మీదకి రావాలి. కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి. ముందు రా ఇంకా రావాలి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం కాలకృతా మూర్ధజాః వాణీకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం ధన్యవాదాలు. చక్కగా ప్రార్థన చేశారు. నలుగురికి ధన్యవాదాలు. మన నేతృని చంద్రమౌళి గారు ఇప్పుడే వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారిని కూడా సభ మీదకు స్వాగతం పలుకుతున్నాం. రండి చంద్రమౌళి గారు, ఒకసారి పైకి వస్తే అందరూ ఖర్చు చేసుకుందాం. సభ మీద రండి ఒకసారి ప్లీజ్. తీసుకుని రండి చంద్రమౌళి గారిని. వెరీ నైస్. మీ రాక కోసం ఉదయం నుంచి కూడా వేదనతో ఎదురు చూస్తున్నాం. ఈ డైనమిక్ పర్సన్ మన ఫ్రెండ్స్లో ఆడవచ్చున్నారుగా మరి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి సంతోషపెట్టారు. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి సార్, 2 నిమిషాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని
మనం అందరం కూడా 40 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమాన్ని ఇప్పటికైనా సరే ఒక మంచి డైనమిక్ ఆలోచనతోటి కొంతమంది మిత్రుల యొక్క బలమైనటువంటి కోరిక మేరకు అందరం కూడా నంబర్స్ని ఫోన్ నెంబర్స్ని ముందుగా సేకరించి ఎక్కడున్నారు ఏంటి ఎలా ఉన్నారని సేకరించి ఒకరి ద్వారా ఒకరు నంబర్లు సేకరించి మనందరం ఒక 40 మందితో గ్రూప్ ఏర్పడ్డాం. అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అనుకున్నది తరువాత అందరూ కూడా స్పందించి ఈ సభను సక్సెస్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆనందంగా ఆహ్లాదంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మనమందరం కూడా ఇక్కడ ఉద్యుక్తులమై మనం అనుకున్నటువంటి స్థానానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనం ఈనాటి స్థాయిలో ఉన్నామంటే మరి మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైనప్పటికీ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో జీవించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా విద్యను బోధించేటటువంటి గొప్ప గురువులు అనేవాళ్ళు మనకు చాలా మన యొక్క జీవితంలో చాలా గొప్ప పాత్ర ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా మనం మధ్య సత్యనారాయణ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యను అభ్యసించినటువంటి ఆ సందర్భంలో మనకు విద్యను బోధించినటువంటి గురువులను కూడా మనం ఈరోజు సన్మానించుకునేదానికి, వారిని గౌరవించుకునేదానికి, వారిని ఆరాధించేదానికి మనందరం కూడా ఈరోజు ఈ సభకు ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా అటెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడుగున రామయ్యాచార్య మాస్టర్ గారు అద్భుతంగా మనకు తెలుగు సాహిత్యాన్ని ఎనలేని విధంగా మనందరం కూడా అర్థం కానప్పటికీ అర్థమయ్యే విధంగా విడిచిపెట్టకుండా మరి మనకు బోధించినటువంటి అడుగుల రామయ్య మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. వెరీ మరి ఆ విధంగా వారు అటెండ్ అయ్యారు, మన మధ్య ఉన్నారు. చాలా అందరూ ఒక్కసారి తమ యొక్క కరతాళ ధ్వనులతోటి రామయ్య మాస్టర్ని అభినందిద్దాం. బాగా చాలా మంది వెరీ గుడ్ సమయంలో కూడా. మరి అదేవిధంగా గణిత శాస్త్రంలో పేరెన్నిక దాల్చినటువంటి మన గురువులు పెద్దలైనటువంటి శ్రీ విజయ్ శర్మ మాస్టర్ కూడా బంగారు బాబు మీరందరూ కలిసి మిత్రులుగా ఏర్పడి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా లేట్గానే సరే లేటెస్ట్గా మీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా వచ్చి మీ అందరినీ కూడా నేను దీవిస్తానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి విజయ్ మాస్టర్ శర్మ మాస్టర్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మరి సైన్స్ మనకున్నటువంటి సబ్జెక్ట్స్లో సైన్స్ అనేది నిరంతరము, మ్యాథమెటిక్స్ అలానే ఉంటాయి, తెలుగు కూడా అలానే ఉంటుంది. బట్ సైన్స్ అనేది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా అయితే ఒక రోజు పెరుగుతూ వెళ్తామో సైన్స్ కూడా దినదినాభివృద్ధి చెందుతూ కొత్త విషయాలతో అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి సైన్స్ని గ్రిప్లో పెట్టుకొని మేడం గారు మనకు అద్భుతంగా ఆ రోజు చిన్నప్పుడే చాలా విశదీకరించి ల్యాబ్ సెక్షన్ కూడా తీసుకొచ్చి మనకందరికి కూడా అర్థమయ్యే విధంగా మరి చక్కటి బోధన అందించి మనం భవిష్యత్తులో మంచి మార్పులతోటి మంచి నడవడికలతోటి ఉండే విధంగా మరి జీవితానికి సంబంధించిన విద్యా విధానం, అదేవిధంగా మార్పుల కోసం చదువుకునేటటువంటి విద్యను కూడా రెండింటినీ కలగలిపి చెప్పేటటువంటి మన ఎం తిరుపతమ్మ మేడం గారు కూడా మేడం గారు ఇలా మేము సభ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి మేడం గారు అడిగారు. అదేవిధంగా గిరివారు కూడా మన స్కూల్లోనే ఉన్నారు కాబట్టి ప్రజెంట్ వారి సహకారంతో మరి మేడం గారు కూడా హ్యాపీగా ఆనందంగా ఈ కార్యక్రమానికి వస్తానండి అని చెప్పేసి సంతోషంగా మనల్ని అభినందించేదానికి
మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. మాస్టర్కి కూడా క్లాప్స్ కొట్టాలి. ఓకే ఓకే ఓకే. మరి ఈనాటి సభను మరి అదేవిధంగా మనం ఇక్కడ చక్కగా నిర్వహించుకుంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మనకు ఎటువంటి వ్యవహారానికైనా, ఆహారానికైనా, వ్యవహారానికైనా, దేనికైనా సరే ఈరోజు సృష్టిలో ప్రతి దానికి కూడా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మరి ఈనాటి ఈ సభను అడిగినదే తరువుగా బంగారు బాబు మీకు నేనున్నాను, అసలు మీరేమి ఎటువంటి వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, వాగొచ్చినా, వంకొచ్చినా ఏమీ ఇబ్బంది లేకుండా మనకంటూ ఒక కళ్యాణ మండపం తీసుకున్నాము. ఈ కళ్యాణ మండపాన్ని నేను డొనేట్ చేస్తాను మీకు ఆ ఒక్క రోజుకని చెప్పేసి ముందుకొచ్చినటువంటి మన క్లాస్మేట్ అయినటువంటి కాకోలు వెంకటేశ్వర గారిని హృదయపూర్వకంగా అభినందిద్దాం. క్లాస్. మరి అలాగే ఈ సభను ఎక్కడున్నా సరే, ఎటువంటి స్థానంలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా, తెలుగు పండిట్ గారు అనేటువంటి మన గన్నవరపు బుల్లెక్కమ్మ గారు ఈ సభను నిర్వహిస్తారన్నమాట. ఆన్లైన్ కండక్ట్ చేస్తూ ఉంటారు క్లాసు మాకు. మరి అంతటి చక్కటి నైపుణ్యం గల మన క్లాస్మేట్ కూడా ఈ సభ సక్సెస్ అయ్యేదానికి అద్భుతంగా సహకారాన్ని అందించారు. వారికి కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. మరి అదేవిధంగా వీరు కళ్యాణ మండపాన్ని ఏ విధంగా అయితే మనకు డొనేట్ చేశారో అందరి దగ్గర నుంచి కూడా ఎవరిని కూడా నొప్పించకుండా అందరూ మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్క క్లాస్మేట్ దగ్గర నుంచి కూడా కంట్రిబ్యూషన్ స్మూత్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఫోన్పే నెంబర్ ఉండించి చక్కగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కొత్తూరు రమేష్ గారు ఏమంటే ఎక్కడున్నారు వారు? మీరు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడే నుంచి కొత్తూరు రమేష్ గారు కూడా వారి యొక్క శ్రమను మనం బహుమానంతో చెప్పేది కాదనమాట. ఎవరు ఎన్నన్నా కూడా ఏమన్నా కూడా డోంట్ కేర్ అని ఒకే ఒకటి చెప్పాడు, మనం సభని సక్సెస్ చేయాలంటే. మరి ఆ విధంగా వారు ఒక సహకారం కూడా చాలా వండర్ఫుల్ అనమాట. వారిని కూడా ఒకసారి మనం అభినందన తెలియజేద్దాం. మరి అట్లాగే హైదరాబాద్లో ఉంటూ అకౌంట్స్ ట్యాక్స్ కన్సల్టెంట్గా తన ఐటీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఎంతో బిజీగా ఉండేటటువంటి మన వెంకటేశ్వరులు ఉన్నారు సార్, భక్తులు వెంకటేశ్వర గారు ఎక్కడండి? భక్తులు వెంకటేశ్వర గారు కూడా మీరు వెనకుండి ఇలా అంటే ముందున్న వాళ్ళందరూ కనపడదు. కొద్దిగా బైక్ రండి ప్లీజ్, ఒకసారి బైక్ రండి. ఓకే, వారు అదేవిధంగా మువ్వ మధుసూదనరావు గారు, వారు కూడా రిమోట్ కంట్రోల్ లాగా అక్కడ నుండి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు. వెంటనే వారికి నచ్చలేదనుకోండి, మన ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏ విధంగా అయితే రిమోట్ని అలా పట్టుకొని ఛానల్స్ మారుస్తూ ఉంటామో, అందరూ నచ్చేదైనప్పటికీ వాళ్ళకి నచ్చలేదనుకోండి రిమోట్ తీసుకొని అలా మారుస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాం, వెనక్కి వచ్చినట్టుగా రిమోట్ని మళ్ళీ వెనక్కి పట్టకపోతే మళ్ళీ ప్రోగ్రామ్ చూస్తాం అనమాట. ఆ విధంగా వారు కూడా వాళ్ళని కూడా అందరూ సమన్వయం చేసుకొని కార్యక్రమం సక్సెస్ చేసేదానికి అందరూ కూడా కృషి చేశాం. అలాగే కామేశ్వరి మేడం గారి దాతృత్వ స్వభావం ఎటువంటిదంటే, చర్చిస్తున్నాము ఇలా డొనేషన్స్ ఇలా కలెక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మీరు నా అమౌంట్ తీసుకోవాలండి, ఫస్ట్ అలా అయితేనే చెప్పండి అని. అకౌంట్ నెంబర్ ఏది అనుకున్నది కూడా ఇంకా నిర్ణయించలేదు, ఫస్ట్ నా నెంబర్ తీసుకోండి అని కామేశ్వరి గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేదానికి వారి సహకారం అందించారు. ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అలాగే జయశ్రీ గారు, జ్యోతి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా
ప్రతి ఒక్కళ్ళు కూడా 100% సహకరించారు. మరి చంద్రమౌళి, ఓకే, నేతులూరి చంద్రమౌళి గారు వీరు 3 MA డిగ్రీలు చేస్తున్నారు. దాదాపుగా బెస్ట్ అవార్డ్స్ ఒక 6 తీసుకొని ఉన్నారు. మరి అదేవిధంగా MSc చేస్తున్నారు. అట్లానే కొన్ని కంపెనీలకి జనరల్ మేనేజర్గా కూడా చేస్తున్నారు. మన క్లాస్మేట్ అయినందుకు మనందరం గర్వించాలి. ఫస్ట్ మా నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా ఇలా ఉంటే బాగుంటాయి నిర్ణయాలు చెప్పేసి వారి గైడెన్స్ కూడా మనందరికీ ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ అయ్యేదానికి వారి యొక్క సహకారం కూడా చాలా ఉన్నది. ధన్యవాదాలు. అందరూ కూడా చంద్రమౌళి గారికి క్లాస్ తోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్గా వీరు సేవలు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప ఏంటి, చాలా చాకచక్యంతో నిర్వహించాల్సినటువంటి బాధ్యత అన్నమాట. వారు ఈరోజు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 3 రోజులు డ్యూటీ ఉంటుంది వీరికి. నేషనల్ ప్రోగ్రామ్స్ అవి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ఉన్నప్పటికీ 1 రోజు హాలిడే, వారం నుంచి రిక్వెస్ట్గా అడుగుతుంటే 1 రోజు హాలిడే ఇచ్చారు. మరి ఈ క్లాస్ లైఫ్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ అవకాశం వారు అటెండ్ అయ్యి మనందరినీ ఆనందపరిచారు. ధన్యవాదాలు. మరి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 100% సహకరించారు. మరి చంద్రమౌళి, ఓకే, నేతులూరి చంద్రమౌళి గారు వీరు 3 MA డిగ్రీలు చేస్తున్నారు. దాదాపుగా బెస్ట్ అవార్డ్స్ ఒక 6 తీసుకొని ఉన్నారు. మరి అదేవిధంగా MSc చేస్తున్నారు. అట్లానే కొన్ని కంపెనీలకి జనరల్ మేనేజర్గా కూడా చేస్తున్నారు. మన క్లాస్మేట్ అయినందుకు మనందరం గర్వించాలి. ఫస్ట్ మా నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా ఇలా ఉంటే బాగుంటాయి నిర్ణయాలు చెప్పేసి వారి గైడెన్స్ కూడా మనందరికీ ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ అయ్యేదానికి వారి యొక్క సహకారం కూడా చాలా ఉన్నది. ధన్యవాదాలు. అందరూ కూడా చంద్రమౌళి గారికి క్లాస్ తోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్గా వీరు సేవలు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప ఏంటి, చాలా చాకచక్యంతో నిర్వహించాల్సినటువంటి బాధ్యత అన్నమాట. వారు ఈరోజు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 3 రోజులు డ్యూటీ ఉంటుంది వీరికి. నేషనల్ ప్రోగ్రామ్స్ అవి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ఉన్నప్పటికీ 1 రోజు హాలిడే, వారం నుంచి రిక్వెస్ట్గా అడుగుతుంటే 1 రోజు హాలిడే ఇచ్చారు. మరి ఈ క్లాస్ లైఫ్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ అవకాశం వారు అటెండ్ అయ్యి మనందరినీ ఆనందపరిచారు. ధన్యవాదాలు. మరి ఆ విధంగా 1 by 1 ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు భక్తులు అందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు బట్ పనులు చాలించే వాళ్ళు ఉన్నారు. మనకు చదువు నేర్పిన గురువులు, అదేవిధంగా మన తోటి విద్యార్థులు కొంతమంది కాలం చేస్తున్నారు. మరి అట్లాగే ఒక చిన్న అదే మోహిని గారు ఉన్నారు చూసారా, మన 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 క్లాసులో మోహిని గారిని ఆవిడ ఒకసారి అన్నిమైన గారి ముందుకి ప్లీజ్ ఒకసారి. లేదు, మీరు వస్తేనే ఆ సభకు కళ ఉంటుంది. ఒకసారి రండి ప్లీజ్, రండి. మీరు వచ్చేదాకా నేను చప్పట్లతోటి బెస్ట్ స్టూడెంట్ మోహిని గారి వేదిక మన క్లాస్ టాపర్ ఎక్కల మోహిని గారు. షీఈ్ ఏ డైనమిక్ అండ్ లీడింగ్ పర్సన్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. ఆ మేడం గారు రాకపోతే బాగుంటుంది అనుకునేవాళ్ళం మేము. ఎందుకంటే ఏం చేసేవాళ్ళంటే మాస్టర్స్ అందరికీ మరి అప్పట్లోనే భలే ఆలోచించేవాళ్ళు అనమాట. అంటే వాడి పేరు వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం గారు మనం చూసేది, వీళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తాం అనమాట. ఏ ఒక్క మార్పు
ఎవరైతే క్వశ్చన్స్ చెప్పలేదో ఆ చెప్పని వాళ్ళకి మేడం గారి చేత చెంపదెబ్బలు కొట్టించేవాళ్ళు. ఆ ఘటన మటుకు అసలు జీవితంలో మర్చిపోలేని సంఘటన అనమాట. చదువుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళేమో పైకి వెళ్ళిపోయేవాళ్ళు. అవమాన భారంతో ఉండేవాడు తక్కువ మంది ఉంటారులే, ఎందుకంటే మాస్టర్లు ఏం చేసినా మంచి చేస్తారు, తప్పు చేయరు కదా. మరి ఆ విధంగా అద్భుతమైనటువంటి అనుభూతులు అనుభవాలు మాకు కలిగినాయి. ధన్యవాదాలండి. మరి ఒకసారి మీరు మరంతే కదా, చెంపదెబ్బలు కొట్టించిన మాస్టర్లకు ధన్యవాదాలు. అసలు ఆ ఆలోచన వచ్చింది చూశారు. ఓకే, ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మాస్టర్ దగ్గర ఒక ప్రత్యేకత ఉందన్నమాట. రామయ్య మాస్టర్ దగ్గర మనం ఏదైతే ఒక పిల్లవాడిని కంట్రోల్ చేయాలంటే, నా పక్క ఫ్రెండ్ కనుక గొడవ చేస్తూ ఉంటే నన్ను కొట్టేవాడు. మాస్టర్ నేను కాదు కదా గొడవ చేసిందంటే, లేదు నిన్ను కొడితే నీ పక్కనోడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావు, కాబట్టి నా విధానం అదని చెప్పేసి కంట్రోల్ చేసేవాడు క్లాస్ని. అద్భుతం సార్, మీ యొక్క విధానం కూడా చాలా గొప్పది. ఓకే, ఒక్క నిమిషం. మనందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తదుపరి మన గురువులు మరియు తోటి విద్యార్థులని స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ కూడా పేర్లు చెప్తాను. శివైక్యం చెందినటువంటి మన గురువులు అందరూ లేచి నుంచుంటే మన గురువులు కూడా మనం ఒకసారి స్మరించుకుందాం. నేతూరి లక్ష్మయ్య గారు తెలుగు మాస్టారు, దూలిపాడ వెంకటేశ్వర గారు హిందీ మాస్టారు, టి సుబ్బారావు గారు సోషల్ సార్, గోరంట లక్ష్మీనారాయణ గారు సైన్స్ సార్, పల్లెపోగు ఆనందరావు గారు డ్రిల్ మాస్టర్ గారు, కె సత్యనారాయణ గారు ఎస్జిటి గారు, రమణయ్య గారు హిందీ మాస్టర్, భానుమతి మేడం గారు రికార్డ్ అసిస్టెంట్ గారు, ప్రసాద్ గారు క్లర్క్. ఏవిడివి ప్రసాద్, అమర్నేని శ్రీను, ఆత్మకూరి అనంతలక్ష్మి, కుందుర్తు హనుమంతరావు, మాతూరు శ్రీలక్ష్మి, ఎస్కే మహమ్మద్ కాసిం, పాలెటి శివప్రసాద్, పి లక్ష్మీ సుభద్ర, వేల్పుల వీరాంజనేయులు, మానవ వెంకటరత్నం, ఆవు సుబ్బారెడ్డి. వీరందరూ మన క్లాస్మేట్స్. అందరికీ 2 నిమిషాలు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని మౌనం వహిద్దాం. ఓకే, అందరూ కూర్చో.